అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వచ్చి 6వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన మమకారం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉద్దేశం: అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అని చెప్పడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. చిలుకూరి దేవపుత్ర ఈయన వచ్చేసి మమకారం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు వచ్చేసి చిలుకూరి దేవపుత్ర గారు. ఈయన అనంతపురం జిల్లాలోని కాల్వపల్లిలో జన్మించినారు. ఈయన ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు రచించారు. అద్దంలో చందమామ, పంచమం అనే రాసిన నవలలు. 1969లో పంచమం నవలలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రాసిన 6 గ్లాసులు అనే కథా సంపుటి నుండి స్వీకరించినారు. మమకారం పాఠ్యాంశం. మీకు ఈ పాఠ్యాంశం యొక్క టోటల్ విషయాన్ని మళ్ళీ నేను సపరేట్గా వీడియో చేసి చెప్తానమ్మా. ఇప్పుడు కేవలం ఈ విషయాన్ని మీరు కేవలం చూడండి. మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని చదువుకొని అర్థం చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను మీకు అందజేస్తాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకొని చదువుకోండి. తర్వాత ఉక్త లేఖనానికి సంబంధించిన పదాలు ఇవి కఠినంగా ఉంటాయి. 1కి 10 సార్లు నేర్చుకొని రాస్తే మీకు ఈ కాఠిన్యం పోయి తప్పులు లేకుండా రాస్తారు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు. తర్వాత ఆలయ పర్యావరణ అందరి బాధ్యత ఇక్కడ మనకు ఇచ్చినారు. దీన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దీనికి సంబంధించిన పైన క్వశ్చన్స్ ఆన్సర్స్ పైన ఉంటాయి. ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉందంటే ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడుంది? శ్రీకాకుళంలో, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. తర్వాత కరపత్రం ప్రచురించినది ఎవరు? కరపత్రం ప్రచురించినది ఎవరు? కరపత్రం ఎవరు ప్రచురించారమ్మా? ఎవరు ప్రచురించారు చూడండి. ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అని చెప్పి అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం అమరావతి వారు ప్రచురించారు. తర్వాత నా భాష తెలుగు భాష అని చెప్పినది ఎవరు అంటే ఎవరు చెప్పినారు? ఇక్కడ నా భాష తెలుగు భాష అని ఎవరు చెప్పినారంటే ఆంధ్ర విష్ణు దేవాలయంలో ఎవరు చెప్పినారు? తెలుగు విష్ణుదేవుడే శ్రీకృష్ణదేవరాయలకి చెప్పినాడు. అర్థమవుతుందా? తర్వాత ఆముక్తమాల్యద గ్రంథాన్ని ఎవరు రాసినారు? ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాసినారు. ఆముక్తమాల్యత అంటే ధరించి విడిచిన పూలదండ అని అర్థం. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. దీనికి సంబంధించి మన నోట్స్ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసినాను. దయచేసి ఇంకా మన ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత భాషాంశాల్లో ఎదుటి వారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారిని గేలు చేయడం వెటకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వం అహంభావం అహంకారం. తర్వాత క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను తెలుసుకొని సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ చూడండి. ఒద్దిక అంటే అనుకూలం, ఒకరి కొరకు అనుకూలంగా ఉంటే స్నేహం నిలబడుతుంది. వాత్సల్యం అంటే ప్రేమ, రోగులకు ప్రేమతో సేవ చేయాలి. అధునాతన అంటే ఆధునికమైన జీవితాల్లో మానవత్వం దూరం అవుతుంది. తర్వాత క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు ఉన్నాయి, గుర్తించి గీత గీయండి.
బుడతడు అంటే పిల్లవాడు, తేట తెల్లం అంటే స్పష్టం, శైలి అంటే పద్ధతి, తర్వాత వ్యతిరేకార్థక పదాలు. పండితుడు అంటే పామరుడు, సరసం అంటే విరసం, అదృష్టం అంటే దురదృష్టం. ప్రకృతి వికృతులు. ఆశ్చర్యం అంటే అచ్చరువు, భయం అంటే భయం వీలు, తర్వాత స్త్రీలు అంటే ఇంతి, స్త్రీ అంటే ఇంతి. సామాన్య వాక్యం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. సురేష్ గుడికి వెళ్ళాడు, మేరీ పుస్తకం తీసింది, మామూలు విషయాలు. సంక్షిప్త వాక్యం. పద్మ నిద్ర లేచింది, పద్మ స్నానం చేసింది. సామాన్య వాక్యాన్ని సంక్షిప్త వాక్యంగా రాయాలి. పై 3 వాక్యాలను కలిపితే పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. సంక్షిప్త 2 వాక్యాలను కూడా కలపవచ్చు. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. తర్వాత క్రింది సామాన్య వాక్యాలను సంక్షిప్త వాక్యాలుగా మార్చి రాయండి. గురువుగారు పాఠం చెబుతున్నారు, గురువుగారు నవ్వుతున్నారు. గురువుగారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. ఎలుక అక్కడకు వచ్చింది, ఎలుక గుడ్లగూబను చూసింది. ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబను చూసింది. తర్వాత ప్రాజెక్టు పని, చమత్కార పద్యం, నేను చేయగలనా. అందరికీ ధన్యవాదాలమ్మా. తర్వాత చదవండి, ఆలోచించండిలో అమ్మకు ఉత్తరం అనే ఒక ఇచ్చినారు. మీరు ఇది స్క్రీన్ షాట్స్ తీసుకొని చదువుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దుమా. ధన్యవాదములు.